సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. సో కొన్ని సోషల్ యాక్టివిటీస్ అది ఇప్పటి నుంచి వచ్చింది కదా కదా ఎప్పటి అది నుంచో blood లో ఉంది నుంచి కాబట్టి ఉంది, blood లో బ్లడ్ లో నుంచి ఉంది. ఉంది. అదే. ఈ మూవీస్ జర్నీ టైంలలో కూడా సో మీ లవ్ మ్యారేజ్ సో అది కూడా కొంచెం ఏంటంటే కొంచెం కాంట్రవర్షియల్ టైపు మీరు వేరే సైడ్ చెప్పినది కూడా ఏంటంటే ఉంది ఒక సెకండ్ మ్యారేజ్ పర్సన్ని చేసుకోవడం అనేది కూడా చేసుకోవద్దు అని చెప్పి మీరు ఖరాఖండిగా చెప్పేసిన సందర్భం అనేది కూడా కొన్ని చూస్తూ ఉంటే ఏంటి అమ్మ ఇట్లా చెప్తుంది అని కూడా అవును, ఇప్పుడు అనిపిస్తుంది. ఒక భార్య ఉండంగా ఇంకొక భార్య అనేది తప్పు. అంటే యాక్చువల్గా నా పద్ధతి. కొంతమంది వాళ్ళను చూస్తే వాళ్ళ ఇంట్లో ఏం సిచ్యువేషనో మనకు తెలియదు, లోపలికి దిగితే కానీ మనకు తెలియదు. అటు యాక్షన్ టు రియాక్షన్ అని ఉంటుంది కదా, కొన్ని కారణాల వల్ల నేను అగ్రి అవ్వాల్సి వచ్చింది. ఓకే. అక్కడ యాక్సిడెంట్లో చనిపోవడం, ఆ పిల్లలకు కష్టమైతే నేను వాళ్ళను తీసి ఆ గ్యాప్ అన్నమాట. లేకపోతే గ్యాప్ ఉండేది కాదు, ఈరోజు నెంబర్ 1 క్యారెక్టర్స్లో ఉండేదాన్ని. అని అంటే చెయ్యని లేదా లేకపోతే ఏంటి అంటే ఇంకా చేయడానికి వీలు లేదు, పలానోళ్ళు ఇది వచ్చి ఇట్లా ఆఫీసరు గెజిటెడ్ ఆఫీసరు నాకు అవమానం అట్లా నొక్కాడనమాట. ఎన్ని సంవత్సరాల నుండి జర్నీ ఎన్ని సంవత్సరాల నుండి జర్నీ 15 సంవత్సరాలు ఇంటి వంట రూముకు అంకితమైపోయా. వండడం పెట్టడం వండడం పెట్టడం, అదే జీవితం అదే అయిపోయింది. ఓకే. కానీ ఆ రోజుల్లో మీరు ఎంతో అద్భుతమైన సినిమాలు తీశారు, మీకంటూ ఒక ఫాలోయింగ్ అద్భుతమైన నాకు కళ్ళు ఫాలోయింగ్. తెరిపించింది రియల్గా చెప్పాలంటే మన శోభన్ బాబు గారు అల్లుడు ఏంటంటే గైనకాలజిస్ట్. నువ్వు ఇంత మంచి ఆర్టిస్టు, నీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మీరు చేసుకుంటా అంటే మరి ఓకే అనడానికి కూడా చాలా మంది ఉన్నారు. లేదు మినిస్టరే అడిగారు నన్ను, నా వెంటబడ్డాడు ఒక తమిళనాడు మినిస్టర్. తమిళనాడు మినిస్టర్, నీకు ఇల్లు కట్టిస్తాను బీచ్ దగ్గర. అప్పటికి అతనికి మ్యారేజ్ అవ్వాల. ఓకే ఓకే. అడిగారు. కానీ ఇంత అంటే ఇంతమంది ఇన్ని ఆఫర్స్ కానీ లేకపోతే బయట చేసుకుంటామని మీ వెంబడి పడుతూ ఉన్నారు. ఒకసారి మీరు అదన్నీ కాదనుకొని ఈయనను యాక్సెప్ట్ చేయడానికి యాక్సెప్ట్ అంటే సిచ్యువేషన్ అట్లా వచ్చింది. యాక్సెప్ట్ చేయలేదు. 14 సంవత్సరాలు నా కాళ్ళ చుట్టూ తిరిగారు, చేయలేదు. నాకు ఎంగిలికూటికి పోవడం అనేది ఇష్టం ఉండదు. దాన్ని పచ్చిగా చెప్పాలంటే ఎంగిలికూడదు. ఓకే. ఇప్పుడు వచ్చే అమ్మాయిలు కూడా నేనే చెప్తాను, పెళ్ళైన వాడు ఎంటమ్మడి పడొద్దండి, పెళ్లి కాని వాడు కుర్రోళ్ళు ఎంటమ్మడి పడండి, ఎంగిలి కంచానికి ఎందుకు పోవాలా అనేది నా కాన్సెప్ట్. అది ఎంతమంది అన్నా తిట్టుకొనివ్వండి, ఏమన్నా చేసుకొని స్ట్రైట్ ఫార్వర్డ్గా అంతే కదా. ఇప్పుడు వాళ్ళ భార్యను ఉంచుకొనేసి వాడేదో సంసారం చేస్తుంటే వాడి భార్యను వదిలేసి నేను తగులుకోవడం ఎందుకు? కరెక్టే కదా నేను చెప్పేది. అలాగే ఇంకొకటి కూడా, ఇది సుమన్ గారి ఇన్సిడెంట్లలో కూడా అంటే అరెస్ట్ చేసింది కూడా మీ హస్బెండ్ అని కూడా మేము విన్నాము. అది అవును. ఆ రోజు నేను బాపినీడి గారి సినిమాలో యాక్ట్ బాపినీడి గారితోనూ ఏదో ఒక సినిమాలో ఇద్దరమే యాక్ట్ చేస్తున్నాం. సుమన్ నేను 10 గంటల వరకు యాక్ట్ చేసాము అక్కడ. యాక్ట్ చేసేసి వచ్చి ఇంట్లో నిద్రపోతుంటే పొద్దున్నే హెడ్లైన్స్ అరెస్ట్ ఆఫ్ ద సుమన్ అని. నాకు షాకు. నాకు నా రాత్రి 10 వరకు నాతో యాక్ట్ చేశాడు, ఎట్లా ఎవరు అరెస్ట్ చేశారన్నది నా వాకువాదం. అదంతా పెద్దవాళ్ళ సమాచారం, నీకెందుకు నోరు మూసుకొని కూర్చో అని. అది ఆ తర్వాత ఆరా తీస్తే వడియారు ఎంజీఆర్ ఆ లెవెల్లో అతను నిరపరాధి, అసలు తప్పేం లేదు. కానీ సుమన్ గారు ఆ రోజుల్లో ఎంతో అద్భుతమైన సినిమాలు తీసుకొని అద్భుతము, మంచి వ్యక్తి అబ్బాయి. ఎందుకంటే మేము చాలా సినిమాలు చేసాం, నేను చెప్పాను కూడా అబ్బాయి మంచి వ్యక్తి, అలాంటివి కాదు, ఎవరో చేసిన దానికి ఆ అబ్బాయి బలి ఇవ్వడం ఏంటి అనేసి. బట్ ప్రెజర్ వచ్చి గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు, ఒక సీఎం దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఓకే ఓకే ఓకే. పెద్ద కాన్స్పిరసీ. కానీ విడిపించింది కూడా సరే అని చెప్పేసి మళ్ళీ హెల్ప్ లోపల నేను తిట్టాను కదా ఇంట్లో వస్తే నాకు, అందుకని భోజనం గీజనం అంతా 5 స్టార్ హోటల్ లాగా ఎంతైనా బాధ ఉంటుంది కదా. ఖచ్చితంగా
చెయ్యని తప్పుకి చెయ్యని తప్పుకు నొప్పి అనేది ఉంటుంది కదా ఒక కళాకారుడు. నేను సుమన్కి ఎప్పుడు సపోర్ట్ ఎవరికైనా నేను తప్పు అంటే తప్పు, రైట్ అంటే రైట్. ఓకే. ఏంటంటే ఎంతో అద్భుతమైన కెరియర్లో ఒక పెద్ద బ్లాక్ మార్క్ ఇలాంటిది చెయ్యని తప్పు మీద తప్పు పడితే ఎవరైనా నిజంగా అది చేయడం తప్పు. కానీ చాలా థ్యాంక్స్ అమ్మా. ఏంటంటే చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు దీని గురించి క్లారిటీ ఏంటి అసలు ఏంటి అని కూడా అనుకునే వాళ్ళకి అంటే మాత్రం సమాధానం మీ ద్వారా ఇప్పుడు మన వచ్చింది. ఇద్దరం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం, బయట వాళ్ళకి మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం అని ఏం తెలుసు? తెలీదు. ఆ టైంలో ఏదో జరిగితే నిజంగా చేశారేమో అన్నదే ఈ ప్రజల్లో ఉండేది. తర్వాత నిజం తెలిసినది అయ్యో తప్పు మనం అనడము అనేది ఉంటుంది. అండ్ అండ్ సిల్క్ స్మిత గారి మరణం అనేది కూడా అండ్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? బాధ క్లోజ్, చాలా క్లోజ్ కదా. బాధ అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయిది బాధ అనిపించింది, ఫటాఫట్ జయలక్ష్మిది బాధ అనిపించింది. ఫస్ట్ చూడడం అంటే సావిత్రమ్మనే చూశాను నేను. ఆవిడ బాడీనే టచ్ చేశాను అప్పుడు చిన్న వయసులో. ఓకే ఓకే. మా వీధి, నేను త్రిమూర్తి స్ట్రీట్లో ఉండేవాళ్ళం, పక్కన భగీరథంబాల స్ట్రీట్లో పటాపట్ జయలక్ష్మి ఉండేది, హబీబుల్లా రోడ్లో అమ్మ మహానటి సావిత్రి గారు ఉండేవాళ్ళు. ఇంత అయిపోయి ఆమె ఆ చిన్న బిడ్డలాగా శవాన్ని ఫస్ట్ ముట్టుకునింది సావిత్రమ్మ గారిని నేను, తర్వాత ఫటాఫట్ జయలక్ష్మి. ఆ టైంలో ఎవరన్నా వచ్చారా అమ్మ? అప్పుడు సావిత్రమ్మ గారికి నాగేశ్వరరావు గారు అంతా మంత్లీ ఇచ్చారని విన్నాను, నేను చూడలేదు అది. ఓకే ఓకే. అంటే చివరి యాత్ర ఆ టైంలో ఎవరన్నా వచ్చిన వాళ్ళు కానీ గుర్తులేదు. నేనేమంటానంటే సత్యం సాధిస్తారు, సూసైడ్ ఎందుకు అనేది నా వాగ్వాదం. ఇప్పుడు ఒక నిండు ప్రాణం బలి చేసేసి ఏం చేస్తారు మీరు? అంతే, బతికి సాధించాలి ఏదైనా. ఇప్పుడు వాడు ఇలాంటి వాడు అంటే వాడిని మనం ఇది చేయాలి, టీచ్ చేయాలి, లెసను అనేది మనం ఇచ్చేయాలి. నువ్వు చనిపోయినావు, నీ పాటి నువ్వు వెళ్ళిపోయావు, నిన్ను ఈరోజు తలుచుకొని ఎంతమంది ఏడుస్తున్నారు? నీ తల్లిదండ్రులు కానివ్వండి, అభిమానులు కూడా చాలామంది ఉంటారు కదా. మరి మీ ఇన్సిడెంట్లో ఈ మ్యారేజ్ లైఫ్ కానీ, లవ్ మ్యారేజ్ కానీ, సో దీని నుంచి బయటపడడానికి ఆ డిసిషన్ ఎట్లా తీసుకున్నారు? డిసిషన్ అంటే కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రాంగ్ నాది కూడా ఉంది కదా. ముందు ఆ రోజే వెళ్ళిపోమంటే పోకుండా మన చుట్టూ తిరిగి ఇదైంది. అక్కడ వచ్చేసి అన్నీ అయిపోయి వాళ్ళ పిల్లలు నాతో అన్ని హెల్ప్లు చేసుకొని మ్యారేజ్లు అయిన తర్వాత ఈ క్యాస్ట్ ఫీలింగ్లు పెట్టేసి. క్యాస్ట్ ఫీలింగ్లు పెట్టారు? క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకంటే మేము పక్క అది కాపు. సో అటు వాళ్ళు వచ్చి కాపులైనా కూడా కన్వర్ట్ ఆఫ్ ద ఇది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది ఉంటుంది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే జన్మనిచ్చింది దేవుడు ఆడ మగ. నువ్వేదో పాపం చేసి పూర్వజన్మ కర్మతో మనకు అనుభవించాలని దేవుడు రాసి ఉంటాడు. నువ్వు ఏదో పాపం చేసేసి నీకు అట్లా బిడ్డ పుడితే హిందూ దగ్గర పడుకోవడం బట్టి ఇట్లా పుట్టాడు అన్నది రాంగ్ కదా. కరెక్టా కాదా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి నేను జెరూసలేంలో కూడా పోయేసి ఏంటి వాట్ ఈస్ ద వాట్ అని, అక్కడ కూడా నేను డెడ్ సీలో ఓన్లీ బాప్టిజం తీసుకున్న వాళ్ళే అక్కడ స్నానం చేయాలంటే పోరా అని దూకేసేసి లోపలికి వెళ్ళి మట్టి తీసుకొని వచ్చేసాను. మనం పెట్టుకునేటివి ఇవన్నీ. అంతే. నేను మానస సరోవర్ వెళ్ళొచ్చాను, అన్ని దేశాలు భగవంతుడి దయ వల్ల తిరిగేసి వచ్చాను. బికాస్ ఆఫ్ ద సూర్యయోగి సన్ను చూసి మెడిటేషన్ వల్ల ఒక ట్రెక్కింగ్ వెళ్తాం. ఒక్కొక్క సంవత్సరం ఒక 15 రోజులు ఇక్కడ ఉండం. కానీ ఈ ఏజ్ లో కూడా ఎట్లా? ఇప్పుడు కూడా వెళ్తున్నాను. బ్యాక్ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎలా మెయింటెనెన్స్ గాడ్ అది. ఇంకా నేను ఈ మధ్య కాలంలో మానసికంగా అమ్మగారు చనిపోవడం, మా మదరు, దానివల్ల కాన్సన్ట్రేట్ లేదు మైండ్లో, మెడిటేషన్ చేయడం లేదు. ఓకే. మరి ఫుడ్ సీక్రెట్స్? ఫుడ్ చాలా తగ్గించేసాను. ఎందుకంటే నాకు ఆపరేషన్ అయ్యి ఒళ్ళు వస్తుంటే
ఫుడ్ మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ షూటింగ్ ఉంటేనే తింటాను 2 ఇడ్లీ, ఓకే. షూటింగ్ లేకపోతే ఫ్రూట్స్. ఫ్రూట్స్ ఒకటి. మరి మధ్యాహ్నం? మధ్యాహ్నం అంత అన్నం, 2 చపాతీ.